కన్నుల పండుగగా జరిగే భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వస్తున్న భక్తుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రాద్రి చుట్టుపక్కల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సిఆర్పీఎఫ్ బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. భద్రతా ఏర్పాట్ల మీద మరింత సమాచారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయి. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఎలా ఉండబోతుంది, ఎలా చేశారని కూడా ఎస్పీ వినీత్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అసలే మావోయిస్టులు ప్రభావిత ప్రాంతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరిసర ప్రాంతం ఎటువంటి సో మనకు కళ్యాణమైన పట్టాభిషేకంకి కూడా టోటల్ మనం 1800 పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి ఆదిలాబాద్ మొదలుకొని అక్కడి నుంచి కూడా మనకు ఫోర్స్ రావడం జరిగింది. మీరు అన్నట్టు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్పెషల్గా కూడా మనము ఏరియా డామినేషన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వచ్చే భక్తుల కోసం కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ పార్కింగ్ ప్లేసెస్, అదేవిధంగా బార్డర్, ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మావోయిస్టులు కూడా బంద్ అంటూ ప్రకటించి 5 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమికి కూడా మంత్రులు అంటే ఎన్నికలు కూడా దగ్గర పడడంతో కూడా మంత్రులు కూడా రాని పరిస్థితి ఉంది. ప్రజలు వస్తున్నారు పెద్ద ఎత్తున. ఈసారి 2 లక్షలు 3 లక్షలు వచ్చే అవకాశం నేపథ్యంలో ఎంతమంది పోలీసు బందోబస్తు పాల్గొన్నారు? టోటల్ ఇంతకుముందు చెప్పినట్టు టోటల్ 1800 మెంబర్స్ భద్రాచలం టౌన్లో డిప్లాయ్ ఉంటారండి. ఇది కాకుండా కూడా మనకు చెర్ల, దుమ్ముగూడెం ఏదైతే ఆంధ్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్ ఉందో అక్కడ కూడా స్పెషల్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేశాము. ఈసారి కూడా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ దృష్ట్యా కూడా మంత్రుల వివరాలు ఎవరైనా వస్తున్నారు, ఇంకా మనకు అది రాలేదు. 18th రోజు పట్టాభిషేకం రోజు మాత్రం గవర్నర్ గారు వస్తున్నారు అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం మీద భారీ బందోబస్తు అయితే శ్రీరామనవమి నేపథ్యంలో ఏర్పాటు చేశారు. సుమారు 8,000 మంది కూడా పోలీసులు ఇక్కడ పాల్గొనున్నారు. ఎందుకంటే ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఈ మధ్యకాలంలో మావోయిస్టులు అల్లజడిగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శ్రీరామనవమి పట్టాభిషేకం కూడా జరగనున్న పరిస్థితి నేపథ్యంలో పరిసర ప్రాంతాలు ఏదైతే చెర్ల కావచ్చు, ములుగు పరిసర ప్రాంతాలు కావచ్చు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అలజడి సృష్టించకుండా కూడా భద్రతా బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజు తైప 6 టీవీ భద్రాద్రి.